ఇరాన్ అమెరికా యుద్ధం యావత్ ప్రపంచంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆర్థికంగా భారం పడుతోంది. హర్ముజ్ జలసంధి గుండా రవాణా కావలసిన వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకోవటం ప్రపంచంలోని ప్రతి దేశం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. హర్ముజ్ మూసివేయటం వల్ల చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో ప్రతి దేశం ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేయటం వల్ల ఇండియా నుంచి ఆఫ్రికాతో పాటు యూరప్కు వెళ్లాల్సిన వాణిజ్య నౌకలు దారి మళ్లించాల్సి వస్తోంది. దీంతో ఎగుమతిదారులకు సరుకు రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. సరుకు డెలివరీకి కూడా తీవ్ర జాప్యం ఏర్పడుతుంది. హర్ముజ్ జలసంధి దిగ్బంధించడం వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇబ్బందుల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రతి దేశం ఎంతో కొంత మూల్యం చెల్లించుకుంటోంది. ఈ యుద్ధం తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధం చేసింది. హర్ముజ్ నుంచి రవాణా కావలసిన ఆయిల్ ట్యాంకర్లను వెనక్కి పంపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రతి దేశం ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మన దేశం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుంటోంది. హర్ముజ్ మూసివేయటం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇండియా నుంచి ఆఫ్రికాతో పాటు యూరప్కు సరుకు పంపాలంటే తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీంతో ఎగుమతిదారులకు రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకు రవాణా చేయాల్సి వస్తోంది. అయితే ఇతర పోర్టుల ద్వారా సరుకు రవాణా చేయాలంటే ఇరుకైన పోర్టుల వల్ల సరుకు చేర్చడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఉదాహరణకు ఇండియా నుంచి ఆఫ్రికాలోని కెమరూన్కు ఒక షిప్మెంట్ పంపాలనుకుంటే సాధారణంగా 37 రోజుల సమయం పడుతుంది. అదే ప్రస్తుతం రూట్ మార్చినందుకు 95 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ న్యూట్రిషన్ ప్రొడక్టులు లేదా పాల ప్రొడక్టులు పంపాలనుకుంటే వాటిని ప్రత్యేక ప్యాకేజీతో పంపాలి. దీంతో ముడి సరుకు ధరలు దాదాపు 30% పెరుగుతున్నాయని ఎగుమతిదారులు వాపోతున్నారు. హర్ముజ్ జలసంధిని మూసివేయటం వల్ల సరుకు ఎగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందని ఇండియాకు చెందిన ఎగుమతిదారులు లబోదిబోమంటున్నారు. ముడి చమురు ధరలతో పాటు గ్యాస్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు పెరిగిపోతున్నాయని, గత 4-5 నెలల నుంచి ఆ భారాన్ని మోయాల్సి వస్తోందని విదేశాలకు సరుకు రవాణా చేసే కంపెనీల సీఈఓలు వాపోతున్నారు. అదీ కాకుండా మార్కెట్లో వేరుశెనగ, పాలు వంటి నూనెల ధరలు ఈ ఏడాది జనవరితో పోల్చుకుంటే ప్రస్తుతం బాగా పెరిగాయని చెబుతున్నారు. ఆ భారాన్ని తాము మోయాల్సి వస్తోందని ఎగుమతిదారులు వివరిస్తున్నారు. హర్ముజ్ జలసంధి మూసివేయటంతో ప్రత్యామ్నాయ రూట్లలో సరుకు రవాణా జరుగుతోంది. ఉదాహరణకు గత 3 నెలల నుంచి సియెర్రా లియోనియాకు సరుకు రవాణా ఛార్జీలు దాదాపు 115% వరకు పెరిగాయి. అలాగే ఇజ్రాయెల్లోని అస్తోద్కు 68.75% ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు పెంచేశారు. అలాగే గాత్ములాకు ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు 151.16% వరకు పెంచారు. ఇక ఇంధనం ధరలు పెరగడంతో షిప్పింగ్ కంపెనీలు అదనపు సర్ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక యుద్ధాలు జరుగుతున్న రూట్ల నుంచి కొత్త రూట్లకు మారటం వల్ల షెడ్యూల్ ప్రకారం సరుకు డెలివరీ చేయలేకపోతున్నాయి షిప్పింగ్ కంపెనీలు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం గ్లోబల్ మార్కెట్లకు హర్ముజ్ జలసంధి ద్వారానే 20% ముడి చమురు, సహజవాయువు రవాణా అవుతోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా రాయిటర్స్ వార్తా సంస్థ హర్ముజ్ ద్వారా మంగళవారం నాడు 10 వాణిజ్య నౌకలు రవాణా అయ్యాయని, ఇక్కడి నుంచి రోజుకు సరాసరి 12 వాణిజ్య నౌకలు రవాణా అవుతున్నాయని బుధవారం నాడు ఒక నివేదికలో వెల్లడించింది. యుద్ధం ప్రభావం కావటానికి ముందు ఇక్కడి నుంచే రోజుకు 130 నుంచి 140 వరకు వాణిజ్య నౌకలు రవాణా అయ్యేవని తెలిపింది. ఇక ఇండియా నుంచి ఆఫ్రికా రూట్లో సరుకు రవాణా చేయాలంటే ఎక్కువ రోజులు పడుతోంది. ఇండియాలోని ముంద్రా నుంచి కెమరూన్కు సాధారణంగా 37 రోజులు పడుతుంది. ప్రస్తుతం కెమరూన్కు సరుకు పంపాలంటే 95 రోజులు పడుతోంది. అలాగే ముంద్రా నుంచి డర్బన్కు 27 రోజుల సమయం పడితే ప్రస్తుతం 90 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఈ జాప్యానికి కారణం ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు ఓడరేవుల వద్ద, నౌకల వద్ద బెర్తుల కొరత, అలాగే ట్రాన్స్షిప్మెంట్ కేంద్రాల వద్ద రద్దీ కారణంగా ఈ జాప్యం జరుగుతోంది. దీంతో పాటు అనుసంధానక నౌకల కోసం పాయింటు నాయర్ వంటి హబ్బుల వద్ద సుదీర్ఘకాలం పాటు వేచి ఉండాల్సి వస్తుందని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఇక యుద్ధాలు జరుగుతున్న రూట్ నుంచి కొత్త రూట్కు మారితే ఇక్కడి కార్గోల రద్దీ పెరిగిపోతుంది. దీనివల్ల సమయంతో పాటు ఖర్చు కూడా పెరిగిపోతుందని ఇండియాకు చెందిన ఎగుమతిదారులు వాపోతున్నారు. ఇక ఇండియా నుంచి విదేశాలకు సరుకు ఎగుమతి చేసే కంపెనీలు
యుద్ధం వల్ల పెరిగిన ఖర్చులను తాము కస్టమర్లపై మోపలేమని, ముందుగా కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం సరుకు సరఫరా చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. ముందుగా కుదుర్చుకున్న కాంట్రాక్టు తర్వాత మార్కెట్లో ధరలు పెరిగినా ముందుగా కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం ఎగుమతి చేయాల్సింది. దీనివల్ల తమ లాభాల మార్జిన్ ప్రభావం పడుతుందని వాపోతున్నారు ఎగుమతిదారులు. అయితే కొంతమంది కస్టమర్లు రవాణా ఖర్చులను భరించడానికి ముందుకు వస్తుంటారు. ఇక ధరలు పెరిగితే ఇక్కడ్నుంచి పేద దేశాలకు పంపించే సరుకు ధరలను పెంచలేమని చెబుతున్నారు. ఇక సరుకు రవాణా ఛార్జీలు పెరగటంతో యూరప్తో పాటు ఆఫ్రికాకు చెందిన కంపెనీలు ఇండియా నుంచి సరుకు దిగుమతి చేసుకోవటం తగ్గిచ్చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇండియాతో కాంట్రాక్టులు రద్దు చేసుకుంటున్నారు. ఇక హర్ముజ్ జలసంధి దిగ్బంధం చేయటం వల్ల సరుకు రవాణా ఛార్జీలు పెరిగిపోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం సరుకును కస్టమర్కు అందించలేకపోతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఇండియా కంపెనీలు పోటీ పడలేకపోతున్నాయి. ఒక సంప్రదాయ వాణిజ్య రూటు విషయానికొస్తే ఇరాన్లోని బందర్ అబ్బాస్ను చెప్పుకోవచ్చు. ఇక ఆఫ్ఘనిస్తాన్కు సరుకు రవాణా చేయాలంటే బందర్ అబ్బాస్ ద్వారా సరుకు రవాణా చేసేవారు. ప్రస్తుతం అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో బందర్ అబ్బాస్ పోర్టు దారుణంగా దెబ్బతింది. ఇక భారత ప్రభుత్వం కూడా ఎగుమతిదారులను ఆదుకోవటానికి రంగంలోకి దిగింది. ఈ ఏడాది మార్చిలో ఎగుమతిదారులకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు 497 కోట్ల రూపాయలు కేటాయించింది. సముద్ర మార్గంలో ఏర్పడిన అంతరాయాల వల్ల రవాణా లేదా ఇన్సూరెన్స్ ఖర్చులు లేదా ఇతర ప్రమాదాలకు సంబంధించిన అంశాల్లో ఎగుమతిదారులకు ప్రభుత్వం ఆదుకోవటానికి ఈ డబ్బును వినియోగిస్తుంది. చిన్న తరహా ఎగుమతిదారులను ఆదుకునేందుకు వారు పంపించే సరుకు రవాణా ఛార్జీలు, బీమా ఖర్చులతో పాటు వారి సరుకు ఎక్కడైనా ఆగిపోతే వెంటనే అక్కడ్నుంచి తరలించేందుకు ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ప్రభుత్వం కొత్తగా ఒక జాబితాను సిద్ధం చేసింది. వాటిలో ఈజిప్ట్, జోర్డాన్ డెస్టినేషన్లను చేర్చింది భారత ప్రభుత్వం. ఇక ఇండియాకు చెందిన వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ను తయారుచేసి ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం, ఉదాహరణకు షిప్పింగ్ రూట్లు, సరుకు రవాణా ఛార్జీలు, ఇన్సూరెన్స్, కస్టమ్స్ క్లియరెన్స్, సరుకు రవాణా మూవ్మెంట్కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తోంది. ఇక ఎగుమతిదారులు వాణిజ్య నౌకలు రద్దయినప్పుడు, అకస్మాత్తుగా షెడ్యూల్లో మార్పులు జరిగినప్పుడు లేదా పోర్టుల్లో రద్దీ కారణంగా కంటైనర్లు నిలిచిపోయినప్పుడు విధించే డెమరేజ్ గా డిటెన్షన్ ఛార్జీలను తగ్గించడానికి ప్రభుత్వం మద్దతు కోరుతున్నారు ఎగుమతిదారులు. ఇక పెరిగిపోతున్న బీమా ప్రీమియంను అదుపులో ఉంచడానికి నియంత్రణ చర్యలను అమలు చేయాలని కోరుతున్నారు. ఇక షిప్మెంట్లు జాప్యం జరిగితే ఎగుమతిదారులకు చేతి డబ్బులు ఆలస్యంగా అందుతుంది. దీంతో వర్కింగ్ క్యాపిటల్పై ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అందలేదంటే ఉత్పత్తి నిలిచిపోతుందని పలువురు ఎగుమతిదారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే పసిపిల్లలకు పోషకాహారం ఎగుమతి చేస్తే షెడ్యూల్ దాటి కొన్ని నెలల తర్వాత చేరితే అప్పటికే ప్రొడక్టు ఎక్స్పైర్ అయిపోతుంటాయి. దీంతో ఎగుమతిదారుడు పూర్తిగా నష్టపోతాడని ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మొత్తానికి హర్ముజ్ జలసంధిపై ఇటు అమెరికా, అటు ఇరాన్ బెట్టుకుపోయి యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. ఇక హర్ముజ్పై తమకే సర్వ హక్కులంటోంది ఇరాన్. ఒకవేళ ఇరాన్ చేతికి హర్ముజ్ హక్కులు లభిస్తే టోల్ ట్యాక్స్ వసూలు చేయటం ఖాయం. అప్పుడు కూడా ఎగుమతిదారులు ఇబ్బంది పడాల్సిందే. అయితే సమయానికి సరుకు చేరుతుందన్న ధైర్యం మాత్రం ఉంటుంది. కాస్త రిలీఫ్ అంటున్నారు ఎక్స్పోర్టర్స్.